హాయ్ అండి. గుప్తేశ్వర్లో ఇదే ప్రథమ ద్వార గుహ అనేసి అంటారు. దీని ఎంట్రన్స్‌లో వినాయకుడు విగ్రహం, ఎడం పక్కన సీతారామచంద్రులు, లక్ష్మణ స్వామి విగ్రహం ఉందండి. గుహ ముందు శివలింగాన్ని మహిళలు, వృద్ధులు దర్శనం చేసుకుని వెళ్తారు. ఎందుకంటే లోపల ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. ముందుకు వెళ్ళేటప్పటికి గుహ బాగా చిన్నగా అయిపోతుంది. నేను మీకు లోపల ఉన్న శివలింగాన్ని చూపిస్తాను. ఇంత కష్టపడి వీడియో తీసాం కదండీ! ఆఖరి వరకు చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే గుహ అండి. ఫస్ట్ గుహ ఇది. బాగా డౌన్గా ఉంది. అలా చిన్నగా వెళ్తే అలా చిన్నది ఇంకా చిన్నగా అయిపోతుంది. వచ్చాం కదా, ఇక్కడే శివుడు పార్వతీలు అందరూ కొలువై ఉన్నారు. ఈ లోపల గుహ కూడా బాగా నేరో అయిపోయింది. లోపల రావడం కూడా బాగా కష్టం. బాగా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. హాయ్ అండి. ఇదే స్వర్గద్వార గుహ అనేసి అంటారు. ఈ స్వర్గద్వార గుహలో శివుడు, పార్వతి ఇద్దరూ కలిసి ఉన్న అద్భుతమైన శివలింగం ఉంది. ఈ శివలింగం పైన ఒక పొదుగు లాంటి నిర్మాణం కూడా ఉందండి. మనం కోరుకుని ఈ పొదుగు కింద మన అరచేయి పెడితే అందులో నీళ్ళు పడితే మాత్రం మన కోరిక కంపల్సరీ నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. మనం ఇక్కడ ఏంటి సన్నని మెట్లు మార్గం గుండా చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మెట్లు చాలా జారుడుగా ఉన్నాయి. ఇక్కడ మనం శివుని దర్శనం చేసుకున్నాం కదండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇంకో గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్తే మన శివుడిని, పార్వతిని కూడా దర్శనం చేసుకోవచ్చు. కొంచెం వంగి వెళ్ళాలి జాగ్రత్తగా. ఏంటి మామగారు మనకి దవ చూపిస్తున్నారు ఇలాగా. ఇంకా చూసారా, ఇక్కడ శివలింగం ఉంది. ఇది అంటే శివుడు పార్వతి రెండు కలిసి ఉన్న లింగం అండి. ఇది ఇద్దరు కలిసి ఒకేసారి ఉన్న లింగం. ఇది చాలా అద్భుతమైన లింగం. ఆ పైన చూడండి, ఆవు పొదుగుసినట్టు ఎలాగ వచ్చిందో చూసారు కదా.